ఇది ఇది మటన్ గోట్ గోట్ మీట్. నువ్వు తింటావా? తింటావా? హలో గైస్, మేము మటన్ కర్రీ చేయబోతున్నాం. అండ్ తక్కువ క్వాంటిటీ మటన్తో ఎక్కువ గ్రేవీ ఎలా చేయాలో మేము చెప్తాము. గోటుని కిల్ చేసినామా? మనం కిల్ చేయలేదురా. ఆ షాప్ అతను కిల్ చేస్తే మనం తెచ్చుకున్నాం మటన్ తినడానికి. తినద్దా? తినద్దా? నువ్వు తింటావా? తింటావా? నీకు ఇష్టమా? నువ్వు తిననే తిను. ఇది తింటే ఎనర్జీ వస్తుంది. తింటావా? తింటావా? ఓకే, డన్. ఓకే, లెట్స్ గో టు ది ప్రాసెస్. ఏం లేదండి, ముందుగా మటన్ మంచిగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత మేమైతే 1/2 kg మటన్ తీసుకుంటున్నాము. 1/2 kg మటన్కి 4 to 5 టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకోవాలి. అండ్ అలాగే ఉప్పు రుచికి తగినంత వేసుకోవాలి. అండ్ గరం మసాలా 1 టీ స్పూన్ వేసుకోవాలి. అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్ వేసుకోవాలి. అండ్ 1/2 టీ స్పూన్ పసుపు అండ్ 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అండ్ ఒక పావు వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేను ఏం చేశాను అంటే కొంచెం గ్రేవీ ఇట్లా ఎక్కువ రావాలి అంటే ఆనియన్స్ని ఇట్లా మిక్సీ పట్టుకొని వేసుకుంటే గ్రేవీ అనేది మనకి మంచిగా థిక్గా వస్తుంది, కొంచెం ఎక్కువగా వస్తుంది. నేనైతే 2 ఆనియన్స్ వరకు తీసుకొని ఇట్లా మిక్సీ పట్టుకొని ఫ్రై చేసుకున్నాను. ఆనియన్ పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాను. అండ్ అలాగే మటన్ కూడా వేసుకొని 15 మినిట్స్ వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని అండ్ కొత్తిమీరని యాడ్ చేసుకొని అండ్ ప్రెషర్ కుక్కర్ది మూత పెట్టుకొని 4 to 5 విజిల్స్ వచ్చే వరకు మటన్ని ఉడకబెట్టుకోవాలి. చాలా మెత్తగా ఉడికిపోతుంది, చాలా బాగుంటుంది. మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.